అందరికీ నమస్కారం. నా పేరు కోనపురెడ్డి లక్ష్మీకిరణ్. మనందరం చిన్నప్పుడు ఒక కథ చదువుకున్నాం. చాలామంది గుర్తుండే ఉంటుంది. ఒక చెరువులో సుమతి, చారుమతి, మందమతి అని 3 చేపలు ఉండేవి. అందులో సుమతి అనే చేప చాలా తెలివైంది. ప్రాబ్లం రాకముందే చాలా అలర్ట్గా ఉంటుంది. చారుమతి అనే చేప ప్రాబ్లం వచ్చినప్పుడు చూసుకోవచ్చులే అన్నట్టు ఉంటుంది. మందమతి అనే చేప ప్రాబ్లం వచ్చినా సరే ఏం జరిగితే అది జరుగుతులే అన్నట్టు ఉంటుంది. ఆ చెరువు ఒడ్డున 2 వ్యక్తులు మాట్లాడుకుంటూ, ఈ చెరువులో చేపలు చాలా ఉన్నాయి, నీళ్లు కూడా ఎండిపోతున్నాయి, ఈ ఉన్న నీళ్ళన్నీ పక్క చెరువులోకి తోడేసి రేపు చేపలు పట్టుకుని అమ్ముకుందామని మాట్లాడుకుంటుంటే, సుమతి అనే చేప పసిగట్టి చారుమతి, మందమతితో ఈ రాత్రికే మనం ఈ చెరువు నుండి పక్క చెరువులోకి వెళ్ళిపోదాం, సేఫ్గా ఉంటామంటే ఆ 2 వినవు. సుమతి అనే చేప పక్క చెరువులోకి వెళ్ళిపోయి సేఫ్ సైడ్కి వెళ్ళిపోద్ది. నెక్స్ట్ డే నీళ్ళన్నీ తోడేసి ఆ ఇద్దరు వల వేస్తే చారుమతి అనే చేప తెలివిగా తప్పించుకుని పక్క చెరువులోకి వెళ్ళిపోద్ది. మందమతి అనే చేప వలలో చిక్కి వాళ్ళ చేతిలో చచ్చిపోద్ది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మన చుట్టూ అసలు ప్రాబ్లమే లేదా? ఇప్పుడు పహల్గామ్ అటాక్ అప్పుడు ప్యాంట్ ఇప్పి కల్మా చదవని వాళ్ళని చంపారు. అలాగే మనం న్యూస్లో చూసినట్టు డాక్టర్లు అయ్యుండి టెర్రరిస్ట్ అటాక్లు చేస్తున్నారు. టీసీఎస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలో లవ్ జిహాద్లు ఇలాంటివి జరుగుతున్నాయి. మన సోషల్ మీడియాలో చాలా వార్తలు చూస్తున్నాం లవ్ జిహాద్లు జరుగుతున్నాయని. ఇప్పుడు మన ఇంటి ఆడపిల్ల ఇలా లవ్ జిహాద్ గురయ్యేదాకా మనం పట్టించుకోమా? అసలు ప్రాబ్లమే లేనట్టుంటామా? ఇప్పుడు ఒక రూమ్లో నేను ఉన్నాను, నాతో పాటు ఒక పెద్ద ఏనుగు ఉందనుకోండి. రూమ్లో ఏనుగే లేదు, నాకేం సంబంధం లేదు అన్నట్టు ఉంటే నేను సేఫ్గా ఉంటానా? రూమ్లో ఏనుగు ఉంది, దాన్ని ఎలా అయినా బయటికి పంపాలి, లేదంటే ఏనుగుని మచ్చిక చేసుకుని నేనే దాంతో సహజీవనం చేయాలి అన్నట్టుంటే సేఫ్గా ఉంటానా? ఏది బెస్ట్? అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, అసలు ఇలాంటి టాపిక్ మాట్లాడాలి అంటేనే ఇది పొలిటికల్ పార్టీస్ యొక్క ప్రోపగండా, వాళ్ళ వల్ల పడమాక అలాంటిది ఏం లేదు అన్నట్టు మాట్లాడతారు. అంటే అసలు ప్రాబ్లమే లేదా? నిజంగా మన చుట్టూ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం జరగట్లేదా? ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి అసలు? ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇస్లామిక్ కంట్రీగా ఇస్లామిక్ ప్రపంచంగా మారిపోయింది అనుకోండి, అప్పుడు సేఫ్గా సుభిక్షంగా ఉంటుందా? ఇప్పుడు పాకిస్తాన్లో ఇంతకుముందు హిందువులు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎంత పర్సంటేజ్ ఉన్నారు? బంగ్లాదేశ్లో ఇంతకుముందు ఎంతమంది హిందువులు ఉన్నారు, ఇప్పుడు ఎంత పర్సంటేజ్ ఉన్నారు? అలాగే కాశ్మీర్ పండితులు ఎక్కువ మంది ఉండేవాళ్ళు, కాశ్మీర్లో హిందువులు ఎక్కువ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎంత పర్సంటేజ్ ఉన్నారు? ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్నట్టు ఇండియా 2047 నాటికి పూర్తి ఇస్లామిక్ కంట్రీగా మారిపోవాలని వాళ్ళు ట్రై చేస్తున్నారు. నిజమే అయితే అలా మారిపోతే మన పరిస్థితి ఏంటి? మనం ఎక్కడ ఉంటాం? ప్రపంచం మొత్తంలో ఎవరైనా ఎక్కడైనా ఉండగలరు, కానీ హిందువులు సేఫ్గా పూజలు చేసుకున్నా, జపాలు చేసుకున్నా, వ్రతాలు చేసుకున్నా చేసుకోగలిగింది ఇండియాలోనే. ఇలాంటి ఇండియా ఇస్లామిక్ కంట్రీగా మారిపోయింది అనుకోండి, మన పరిస్థితి ఏంటి? ప్రాబ్లం రాకముందు పసిగట్టి తెలివిగా ఉందామా? ప్రాబ్లం వచ్చినప్పుడు చూసుకోవచ్చులే అనుకుందామా? ప్రాబ్లం వచ్చినా ఏం జరుగుతుంది అది జరుగుతుందిలే అన్నట్టు ఉంటామా? ఏది బెస్ట్? నేను అనేది ఏంటంటే, ఇప్పుడు చాలా కాలం క్రితం ముంబై అనే సినిమా వచ్చింది. ఆ సినిమా తీసిన డైరెక్టర్ ఇంటి మీద బాంబు వేశారనే న్యూస్ పేపర్లో చదివాం. అలాగే ఖడ్గం అనే సినిమా వచ్చింది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక సభలో చెప్పారు, ఖడ్గం సినిమా రిలీజ్ అయిన 10 రోజుల వరకు డైరెక్టర్ కృష్ణవంశీ గారు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళాల్సి వచ్చింది, చంపేస్తారని, అప్పుడు ఎవరు హెల్ప్ చేయలేదు అన్నట్టు మాట్లాడారు. అంటే ఇలా ధైర్యంగా మాట్లాడటం కూడా తప్పేనా? ఇప్పుడు ఇండియాలో ఉండి ఇండియా క్రికెట్లో ఇండియా ఓడిపోయినప్పుడు పాకిస్తాన్ గెలిచిందని సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఇండియాలో లేరా? పాకిస్తాన్ జిందాబాద్ అంటూ పాకిస్తాన్ జెండాలని ఎగరేసే వాళ్ళు లేరా? అంటే ఉన్నారు అని సినిమాలో చూపిస్తే వాళ్ళ మీద బాంబులు వేస్తారా? అంటే భయమా మనకి? ఔరంగజేబు అనే ఆయన చాలా దేవాలయాలు కూల్చాడని చెప్పాలంటే భయం. బాబర్ అనే ఆయన ఇండియాలో చాలా హిందూ టెంపుల్స్ని కూల్చేశాడని చెప్పాలంటే భయం. అసలు మనకు మాట్లాడటానికే భయమా? పోనీ కనీసం మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఉన్నా సరే, నీకెందుకు ఇవన్నీ పొలిటికల్ ప్రోపగండా, ఇలాంటి ఏం జరగట్లేదు అన్నట్టు కన్విన్స్ చేస్తామా? అంటే మన ఇంటి వరకు ప్రాబ్లం వస్తే కానీ మనం రియాక్ట్ అవ్వమా? ఒకసారి ఆలోచించండి అందరూ. చాలామంది పొలిటికల్ లీడర్స్ కూడా వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి టోపీలు పెట్టుకోవటం, కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్, నన్ను రేవంత్ ఉద్దీన్ అని పిలిచినా పర్లేదు, ఇలాంటివన్నీ అంటే వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి చాలామంది చేస్తుంటారు కదా, టోపీలు పెట్టుకుని ఫోటోలు దిగుతుంటారు కదా. అలాగే నేను హిందువునని ధైర్యంగా ఎంతమంది చెప్తున్నారు? పొలిటికల్ లీడర్స్ కూడా. ఇప్పుడు సెక్యులర్ దేశం కదా, వాళ్ళకి హజ్ యాత్రలకి ఇంకా కొన్ని సబ్సిడీలు ఇవ్వటం ఇలాంటివి చేస్తున్నారు కదా. మనకి తిరుపతి వెళ్తానికి, కంచి వెళ్తానికి, ద్వారకా వెళ్తానికి, పూరి జగన్నాథ ఆలయం వెళ్తానికి మనకి డబ్బులు ఇస్తున్నారా? పేదలకి డబ్బులు ఇస్తున్నారా? వాళ్ళకి పాస్టర్లకి జీతాలు ఇచ్చినట్టు హిందూ పురోహితులకి డబ్బులు ఇస్తున్నారా? సెక్యులర్ దేశంలో అందరికీ సమానంగా ఎందుకు చూస్తలేదు? అంటే ఇవన్నీ మనం ఎందుకు క్వశ్చన్ చేయాలంటే మనకు భయమా?
అలా రాజకీయ నాయకులు అలా సబ్సిడీలు కొంతమందికి ఇచ్చి కొంతమంది ఇవ్వట్లేదంటే అలాంటి రాజకీయ నాయకులు మనం ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం, అలాంటి వాళ్ళని దూరంగా ఎందుకు పెట్టలేకపోతున్నాం? మనకి భయం అసలు. కనీసం ఓటేసేటప్పుడు అలాంటి నాయకులకి ఓటేయకూడదు అని నిర్ణయించుకునే ధైర్యం కూడా మనకు లేదా? మాట్లాడడానికి మనకు భయం ఎందుకు? ప్రాబ్లం ఉన్నా లేనట్టు నటిస్తున్నామా? నిజంగానే ప్రాబ్లం లేదా? అసలు ఏం జరుగుతుంది? ఒకసారి ఆలోచించండి అందరూ. అందరికీ నమస్కారం.